Hello, welcome everyone to our house in Kuala Lumpur. వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అనుకుంటున్నాము, అలాగే బాగుండాలని కోరుకుంటున్నాము. మా ప్రీవియస్ వీడియో మీరు చూసే ఉంటారు, ద ఫేమస్ కేఎల్ టవర్ ఇన్ మలేషియా కౌలాలంపూర్ చూపించాము. ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఆ వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ. అండ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ లింక్ని మేము పైన ఐకార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తాం. తప్పకుండా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఈ రోజు వచ్చేసి మమ్మల్ని చాలా మంది అడుగుతున్నారు, మీరు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, మీ అపార్ట్మెంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ ఏంటి అనుకుంటూ చాలా మంది మాకు మెసేజ్ చేసి అడుగుతున్నారు. సో మేము ఈ రోజు పర్టికులర్గా మా అపార్ట్మెంట్ టూర్ అండ్ మా రూమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఈ వీడియో కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది. జస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి, మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మా అపార్ట్మెంట్ టూర్ చూపించేస్తాను, పదండి. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ మేము స్టే ఉన్న బిల్డింగ్ కింద నుంచున్నాను. ఈ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి ఈఎస్టీ అంటారు, అంటే ఎస్టాబ్లిష్మెంట్ అలీలా అనే కాంప్లెక్స్ అనమాట. అండ్ మీరు చూసారంటే ఇది మొత్తం 30+ ఫ్లోర్స్ ఉన్న పెద్ద బిల్డింగ్ కాంప్లెక్స్. అండ్ కింద మీరు చూస్తే కనుక ఇవన్నీ కూడా మీకు కింద లెవెల్లో ఇట్లా కనిపించేవన్నీ కూడా పార్కింగ్ అండి. అంటే మీరు కార్ పార్కింగ్కి ఇక్కడ చూసారంటే ఏ బిల్డింగ్కి చూసినా కూడా కింద ఇట్లా కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశాక పైన వాళ్ళు కాంప్లెక్స్ కడతారు. ఇక్కడ కూడా అంతే. ఈ బిల్డింగ్ వచ్చేసి 30+ ఫ్లోర్స్ ఉంది. అండ్ మేము ఇందులో స్టే చేసేది 10th ఫ్లోర్. అక్కడ మీకు అలా కనిపిస్తుంది కదా, ఈ పార్కింగ్ లెవెల్స్ అన్నీ దాటాక ఒక బ్యారియర్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ యాక్చువల్లీ పూల్ ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. ఆ పూల్ దాటాక జస్ట్ ఆ పైన ఫ్లోర్లోనే మేము స్టే చేస్తాం. మేము స్టే చేసేది 10th ఫ్లోర్. సో ఇప్పుడు మా అపార్ట్మెంట్లో మేము స్టే చేసిన చోట ఎటువంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయో, ఏమేమి ఫీచర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో చూద్దాం, పదండి. అండ్ ఇది కనెక్టింగ్ లైన్ టు ఎల్ఆర్టీ స్టేషన్. అంటే సేమ్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి వాళ్ళు ఇట్లా కనెక్టింగ్ లైన్ ప్రొవైడ్ చేశారు డైరెక్ట్గా ఎల్ఆర్టీ స్టేషన్కి వెళ్ళడానికి. సో కమ్యూట్ కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్లేస్లో కనుక మీరు స్టే చేస్తే. మొక్కలన్నీ కూడా ఎంత చక్కగా అందంగా పెంచారో చూడండి. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మీకు సెక్యూరిటీ పర్సన్స్ కనిపిస్తూనే ఉంటారు. ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి చాలా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని టూరిస్టుల కింద వచ్చిన మనం కూడా ఫాలో అవ్వక తప్పదు. అండ్ అందరికీ ఇలాంటి యాక్సెస్ కార్డ్ ఒకటి ఉంటుంది. ఈ యాక్సెస్ కార్డ్ ఉంటే తప్ప మనం లోపలికి అలౌ చేయరు, వెళ్ళలేము కూడా. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి మా రిసెప్షన్ ఏరియా. ఇక్కడ రాగానే మేము ఇక్కడ ఒక బుక్ ఇస్తారు. ఆ బుక్లో మా డీటెయిల్స్, పాస్పోర్ట్ నెంబర్, ఏ రూమ్లో స్టే చేస్తున్నాము, అండ్ ఓనర్ మనకి ఇచ్చిన ఐడి కానీ పాస్పోర్ట్ కానీ ఇస్తారు. ఆ కోడ్ని మెన్షన్ చేస్తేనే వీళ్ళు మనల్ని స్టేకి యాక్సెప్ట్ చేసి లోపలికి అలౌ చేస్తారు. అలాగే జస్ట్ రిసెప్షన్ కౌంటర్కి కొంచెం పక్కనే మీకు BO+CO అని చెప్పేసి బొటానికా అండ్ కో అని చెప్పేసి ఒక రెస్టారెంట్ కూడా ఉంది. అంటే ఇక్కడ మీకు కొంచెం ఇంటర్నేషనల్ టైప్ ఆఫ్ డిషెస్, కాఫీ, బివరేజెస్ అవన్నీ కూడా దొరుకుతాయి. మీరు కావాలనుకుంటే కనుక ఇక్కడికి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోపల నుంచి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము మన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లాబీ ఏరియా అంతా కూడా ఎలా ఉందో. ఇలా ఉంటాయండి యాక్సెస్ కార్డ్ పెట్టి స్కానర్స్. ఇక్కడ మనం ఇట్లా స్కాన్ చేస్తేనే మనకి లోపలికి వెళ్ళడానికి యాక్సెస్ వస్తుంది.
అండ్ లెఫ్ట్ సైడ్ అంతా మీరు చూస్తున్నది కూడా లాబీ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనం కొంచెం సేపు రిలాక్స్ అవ్వాలన్నా కూర్చోవాలన్నా చక్కగా కూర్చోవచ్చు. ప్లేస్ అంతా కూడా ఎయిర్ కండిషన్ ఉంటుంది కాబట్టి మీకు ఏ చీకు చింత లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. జస్ట్ అపార్ట్మెంట్ బయటకు వెళ్ళారంటే కనుక వేడైతే తట్టుకోలేరు మీరు. అండ్ ఈ కాంప్లెక్స్ లోపలికి ఒక్కసారి వచ్చేసారంటే ఎంతసేపు అయినా రిలాక్స్ అవ్వచ్చు. సో ఆ డోర్ నుంచి ఇప్పుడు మనం లోపలికి వచ్చాము. లోపలికి రాగానే కూడా లిఫ్ట్ లాబీ అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఈ కాంప్లెక్స్ మొత్తానికి కూడా మనం వెళ్ళాల్సిన లిఫ్ట్ రూమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అలాగే ఇది ఒక చిన్న మేనేజ్మెంట్ ఆఫీస్. ఇందాక రిసెప్షన్ కౌంటర్ ఉంది కదా, దానికి రిలేటెడ్ ఆఫీస్. ఇంకా మన లెఫ్ట్ సైడ్కి ఉంటుంది మెయిల్ రూమ్. ఇక్కడ మెయిల్ రూమ్స్ అన్నవి ఎవరికన్నా ఈ అపార్ట్మెంట్లో స్టే చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఏదైనా పోస్ట్స్ కానీ ఏదైనా వాళ్ళు ఇంపార్టెంట్వి ఇవ్వాలనుకుంటే వాళ్ళ క్లయింట్స్కి కానీ ఇక్కడ వాళ్ళు పెడతారు. ఇలా ఉంటాయండి మెయిల్ రూమ్లో లాకర్స్ అన్నీ కూడా. అండ్ ఎవ్రీ లాకర్కి కూడా మీరు చూసారంటే కనుక ఒక నెంబర్ లాక్ ఉంటుంది. ఈ నెంబర్ లాక్ ఎవరితో ఉన్న వాళ్ళు షేర్ చేస్తేనే తప్ప వాళ్ళు ఈ మెయిల్ బాక్స్ని యాక్సెస్ చేయలేరు. సో ఇప్పుడు మనం బయటకు వెళ్ళి లిఫ్ట్ లాబీ ఏరియాలోకి వెళ్దాం. ఇక్కడ LUR అని రాస్తుంది కదా, అంటే ఎగ్జిట్ అని అర్థం. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం లిఫ్ట్ ఏరియాకి. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ప్లీజ్ ట్యాప్ యువర్ యాక్సెస్ కార్డ్ టు ఎంటర్ అని. సో ఈ ఎంటర్ అవ్వాలంటే లిఫ్ట్లో ఏ ఫ్లోర్కి వెళ్ళాలన్నా కూడా మనం యాక్సెస్ కార్డ్ లిఫ్ట్లో పెట్టక తప్పదు. అండ్ ఇక్కడ చూసారంటే మీకు ఇది చాలా పెద్ద బిల్డింగ్ కాబట్టి 6 లిఫ్ట్ని వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్. సో ఇప్పుడు నేను పైనకి వెళ్ళాలి కాబట్టి ఐఎమ్ ప్రెసింగ్ అప్ బటన్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద లిఫ్ట్. మా లిఫ్ట్ వచ్చేసింది. సో లిఫ్ట్ అంతా ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో క్లియర్గా కనిపిస్తుంది. 33A అని ఫ్లోర్స్ ఉన్నాయి, అంటే అప్రాక్సిమేట్లీ 33 ఫ్లోర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా లిఫ్ట్లో కూడా మనం ఇట్లా యాక్సెస్ కార్డ్ని ట్యాప్ చేసి మనం వెళ్ళాల్సిన ఫ్లోర్ని ప్రెస్ చేస్తేనే మనం వెళ్ళగలుగుతాం. అండ్ ఈ లిఫ్ట్ కూడా చాలా పవర్ఫుల్ ఉంటాయి, తొందరగా పైనకి వెళ్ళిపోవచ్చు మనం. అండ్ విత్ ఇన్ ఎ మినిట్ మనం ఎంత పెద్ద ఫ్లోర్ కన్నా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు నేను లెవెల్ 9కి ఎందుకు వచ్చానంటే ఇక్కడ మాకు ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఉంటాయి. పూల్, జిమ్, గేమ్స్ రూమ్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు నేను వచ్చేసాను మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. ఆ పూల్ వ్యూ మీకు చూపిస్తాను రండి. ఇదేనండి మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ దగ్గర ఉన్న పూల్. ఇక్కడంతా చక్కగా రిలాక్స్ అవ్వడానికి వాళ్ళు పెట్టారు. అలాగే ఇది మా పూల్. ఇది ఇంచుమించు ఇన్ఫినిటీ పూల్ అంటారు కదా, అలాగనే ఉంటుంది. అంటే మీకు పూల్లో స్విమ్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఏదో టిప్ ఆఫ్ ద బిల్డింగ్ ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఆ ఫీల్ కలిగించేలాగా వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ అక్కడ మీకు కనిపించేది చిన్నపిల్లలకి సంబంధించిన పూల్, కొంచెం హైట్ అది తక్కువ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి పెద్దవాళ్ళకి రిలేటెడ్ పూల్ అనమాట, కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఇది చూడొచ్చు కదా, మంచి వ్యూ కూడా కనిపిస్తూ ఉంటుంది. మా అపార్ట్మెంట్లో బాల్కనీ నుంచి కనిపించే వ్యూ అంతా కూడా పూల్లోంచి కూడా మేము ఎంజాయ్ చేయగలుగుతాము ఇక్కడ స్విమ్మింగ్ చేస్తే కనుక. అండ్ జస్ట్ ఈ పూల్కి లెఫ్ట్ సైడ్నే ఫంక్షన్ రూమ్ అని ఉంది. అంటే మన ఇండియాలో కూడా ఏదైనా కమ్యూనిటీస్ ఉంటే అక్కడ వాళ్ళు క్లబ్ హౌస్ అండ్ ఫంక్షన్ రూమ్ ప్రొవైడ్ చేస్తారు కదా, అలాగే ఇక్కడ వాళ్ళకు కూడా ఫంక్షన్ రూమ్ అన్నది ఇక్కడ పూల్ పక్కనే యాక్సెస్ పెట్టారు వాళ్ళు. అయితే మనల్ని టూరిస్ట్ని అలౌ చేయరు, కానీ లోకల్గా ఉండే రెసిడెంట్స్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక పర్మిషన్ తీసుకుని దీన్ని యాక్సెస్ చేయొచ్చు. అలాగే పూల్కి జస్ట్ ఆపోజిటే మనకి మంచి రిలాక్సింగ్ ఏరియాని వాళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా వేస్ ఆఫ్ ఉన్న మోడ్స్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ వాళ్ళు పెట్టారు. ఇక్కడ చాలామంది ఆఫీస్ వర్క్ పర్పస్కి కూడా వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ క్యాజువల్గా మీటింగ్స్ పెట్టుకుందుకు వీలుగా, లేదంటే సరదాగా ఫ్యామిలీతో పాటు చిల్ అవ్వడానికి, రిలాక్స్ అవ్వడానికి, సోలో ట్రావెలర్స్ ఎంజాయ్ చేయడానికి, ఎవరి టేస్ట్కి అనుగుణంగా వాళ్ళకి రిలాక్స్ అయ్యే విధంగా ఈ ప్లేస్ని అంతా కూడా వాళ్ళు డిజైన్ చేశారు. ఎక్కడ చూసినా గ్రీనరీని మాత్రం వీళ్ళు మిస్ అవ్వలేదు. చక్కగా మంచి మంచి మొక్కల్ని, చెట్లని పెట్టి ఒక మంచి వైబ్ని వాళ్ళు క్రియేట్ చేశారు. అండ్ ఇక్కడ చూసారంటే మీరు సరదాగా ఏదైనా బుక్ చదువుకుంటూ చిల్ అవ్వచ్చు. మంచి సీటింగ్ అరేంజ్ చేశారు చూడండి ఇక్కడ. అండ్ అలాగే ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్కి ఉంది లైబ్రరీ.
చూద్దాం లైబ్రరీలో వాళ్ళు ఎటువంటి బుక్స్ పెట్టారో, ఎలా అరేంజ్ చేశారో చూద్దాం పదండి. దిస్ ఈస్ ద లైబ్రరీ. ఈ లైబ్రరీ ఏరియాని మాత్రం వాళ్ళు గ్లాస్ ఎంక్లోజర్ తోటి క్లోజ్ చేశారు, ఎందుకంటే బయట పూల్ దగ్గర చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. జనరల్గా బుక్స్ చదువుకునే వాళ్ళందరూ ప్రశాంతంగా చదువుకుందాం అనుకుంటారు. సో వాళ్ళకి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఇట్లా ఇక్కడ ఒక లైబ్రరీ రూమ్ వాళ్ళు క్రియేట్ చేశారు. అండ్ ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ పెట్టారు, లైక్ నావెల్స్ లాంటివి ఉన్నాయి, కొన్ని రిలీజియస్ బుక్స్ ఉన్నాయి, అలాగే రకరకాల బుక్స్ ఉన్నాయి. వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా ఏదైనా బుక్స్ వాళ్ళు తీసుకుని చదువుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలు ఆడుకుందుకు సమ్ సార్ట్ ఆఫ్ పజిల్ గేమ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు, జిగ్సా పజిల్ లాంటివి కూడా ఉన్నాయి. సో ఇట్లా వాళ్ళు అన్ని ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా పిల్లలకి రిలేటెడ్ స్టోరీ బుక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా వాళ్ళు గ్రీనరీ మిస్ అవ్వలేదు, చక్కగా మంచి మంచి మొక్కలు పెట్టి ఒక మంచి ప్లెజెంట్ వైబ్ని లైబ్రరీలో వాళ్ళు క్రియేట్ చేశారు. ఇవన్నీ వచ్చేసి చేంజింగ్ రూమ్స్. ఇక్కడే మనకి లాకర్ని ప్రొవైడ్ చేశారు, సో దట్ మనకి సంబంధించిన బిలాంగింగ్స్ స్కూల్లోకి ఎంటర్ అయ్యే ముందర ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇవి చేంజింగ్ రూమ్స్. బిల్డింగ్స్లో మనం గార్బేజ్ కానీ ట్రాష్ కానీ పడేయాలంటే మన ఇంటికి వచ్చి ఎవరూ కలెక్ట్ చేసుకోరు. మనకి వాళ్ళు ఒక పర్టికులర్ లొకేషన్ పెడతారు, అదే ఫ్లోర్లో అనమాట. సో అక్కడికి వెళ్ళి మనం ట్రాష్ని పడేయాల్సి వస్తుంది. ఇక్కడ మేము ఉండే అపార్ట్మెంట్ దగ్గర అయితే కనుక ఇలా లిఫ్ట్ రూమ్ ఉంది కదా, లిఫ్ట్ రూమ్స్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే వాళ్ళు ట్రాష్కి అని చెప్పేసి ఒక రూమ్ పెట్టారు. అది చూపిస్తాను కదండి. ఇదేనండి ట్రాష్ రూమ్. ఇక్కడ మనము యూజ్ చేసుకున్న గార్బేజ్, మిగిలిన గార్బేజ్ అంతా ఉంటుంది కదా, అదంతా తీసుకొచ్చి ఇలాంటి బెన్స్లో డంప్ చేయాలి మనం. సో దట్ వాళ్ళ తర్వాత ఒక క్లీనింగ్ స్టాఫ్ వచ్చేసి దాన్ని క్లీన్ చేస్తారు. ఇక్కడ మనం ఎక్కడైనా బయట పెట్టేయడం అలాంటివి అస్సలు చేయకూడదు. యూ షుడ్ కమ్ అండ్ ఇక్కడ ట్రాష్ బిన్లోనే మనం ట్రాష్ని పడేయాలి. అండ్ ఇప్పుడు నేను మా రూమ్ వైపు వెళ్తున్నాను. మాది ఒక చిన్న స్టూడియో రూమ్ లాంటిది. సో చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది. ఆ రూమ్ వ్యూని మీకు చూపిస్తాను పదండి. ఇదంతా మా వాక్వే, రూమ్కి వెళ్ళే దారి అనమాట. నాకు మీరు నడుస్తుంటే చూసారంటే కనుక అటుపక్క ఇటుపక్క కూడా రూమ్స్ విత్ నెంబరింగ్ ఉన్నాయి, అవన్నీ స్టేస్ అనమాట. అయితే ఇక్కడ జనరల్గా 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్, 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. రెసిడెంట్స్ చాలామంది ఉంటారు. అయితే కొంతమంది ఇట్లా టూరిస్టులకి రెంటల్ పర్పస్కి కూడా ఇస్తుంటారు. అండ్ మేము స్టే చేసింది వచ్చేసి నెంబర్ 13. Hello, welcome everyone to our house in Kuala Lumpur. సో ఇదే అండి మా హౌస్, ఇది ఎంట్రన్స్ అనమాట. జస్ట్ ఒక గ్లిమ్స్, అపార్ట్మెంట్ టూర్ ఆల్రెడీ చూసారు కదా. ఈ ఫ్లాట్ ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. అండ్ వీళ్ళు మాకు ఫ్లాట్లో ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారనేది చూద్దాం. ఓకే, సో మనం ఎంటర్ అయిన వెంటనే ఇది మెయిన్ డోర్. ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే మనకు ఒక 2 ర్యాక్స్ ఉన్నాయన్నమాట. ఈ ర్యాక్స్లో మొత్తం చిన్న క్లాజెట్, సో సేమ్. అండ్ ఇక్కడికి వస్తే ఇంటర్కామ్ ఫోన్ ఉంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాష్రూమ్. సో ఇది వాష్రూమ్ అండి మాది. చాలా చాలా నీట్గా ఉంది. గీజర్ ఉంది, హ్యాపీగా మంచి వేడి నీళ్ళు స్నానం చేయొచ్చు. అండ్ చాలా బాగుంది యాక్చువల్లీ, చూసారా. సో ఇక్కడి నుంచి బయటకు వచ్చి కొంచెం మనం ముందుకు వెళ్తే ఇదంతా కూడా కిచెన్ అండి. సో ఇదంతా కూడా కిచెన్
చూడండి ఇది మంచి కింద 2 చైర్స్ ఇచ్చారు. ఇదంతా కూడా డైనింగ్ టేబుల్ లాగా. అండ్ ఇక్కడ మనకు ఒక 4 ర్యాక్స్. అదే కాకుండా ఇక్కడ కూడా కొన్ని ర్యాక్స్ ఉన్నాయి. మంచి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఉంది. ఏయ్ సంధ్య ఆల్రెడీ ఉండేసింది పొద్దున్న లేచి. వావ్, ఎక్కడికి వెళ్ళిన హోమ్ ఫుడ్ అయితే మిస్ అవుతాను కదా. అండ్ మేము రేపు వెళ్ళబోయే డెస్టినేషన్ ఉంది, త్వరలోనే మీకు చెప్తాం, అదొక సర్ప్రైజ్. ఆ డెస్టినేషన్లో మాకు ఓన్లీ హోటల్ బుక్ చేసుకున్నాం, కిచెన్ లేదు. సో పూర్తిగా హాయిగా హోమ్ మేడ్ ఫుడ్ తినాలని చెప్పేసి ఈరోజు ఇవన్నీ చేసుకున్నాం మేము. యా, సో ఇది స్టవ్ అండి, హ్యాపీగా 2 బర్నర్ స్టవ్ లాగా. అండ్ ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇక్కడ ఒక స్టవ్కి స్విచ్ ఇచ్చాడు. ఇక్కడ స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఈ నాబ్స్ మనం తిప్పితే ఇక్కడ లైట్ ఆన్ అవుతుంది అండ్ ఇక్కడ హీటర్ వచ్చేస్తుంది అనమాట. అక్కడ చూడండి మీరు, మొత్తం కలర్ మారిపోయింది లోపల. అది బర్నర్ స్టార్ట్ అయిపోతుంది. అలాగే సేమ్ ఇది కూడా. అండ్ దీంట్లో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇది మన చిమ్నీ అనమాట. ఇది జస్ట్ ఇలా బయటికి పుల్ చేస్తే మనకి చిమ్నీ ఆన్ అయిపోతుంది అండ్ లోపలికంటే విత్ లైట్ ఆగిపోతుంది. అండ్ అలాగే పైన కొన్ని ర్యాక్స్ ఇచ్చాడు. ఇక్కడ కప్స్ కానీ ప్లేట్స్ కానీ ఇలాగా. అండ్ ఇక్కడ కూడా అంతే. సో చూడండి, వాళ్ళే యూటెన్సిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. మన కుక్వేర్ ఏమేమి కావాలో, గరిటెలు, కప్స్, తినడానికి ప్లేట్స్ అన్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఓన్లీ కుక్కర్ ఉండదు, కుక్కర్ ఎవరికి వాడరు కదా. సో మనకి ఓవెన్ కూడా ఉంది, మైక్రోవేవ్. సో దిస్ ఇస్ హౌ ద కిచెన్ ఈజ్ లుకింగ్. హ్యాపీగా మంచి పైన 2 లైట్స్ ఇచ్చాడు, చాలా చాలా బాగుంది. అండ్ యా, ఇది ఒక డైనింగ్ స్పేస్, కింద 2 చైర్స్ ఆల్రెడీ ఇచ్చాడు. ఇదంతా కూడా హే అనిత సే హాయ్. సో మా బుడ్డిది ఆల్రెడీ ఇప్పుడే ఒక టీవీలో చూసింది. ఇప్పుడే ఒక రూమ్ టూర్ చేద్దామంటే దానికి ఫోన్ ఇచ్చాము. ఫోన్ యాక్చువల్లీ ఇవ్వకూడదు, బట్ ఇలాంటి చిన్ని పనులు చేసేటప్పుడు మాత్రం దానికి ఒక 5 minutes దాని చేతిలో మొబైల్ పెడతాం అనమాట. దానికి యాక్చువల్లీ అస్సలు మేము ఎంకరేజ్ చేయమండి ఫోన్లు ఇవ్వడం. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హర్ వెల్ బీయింగ్. సో యప్, ఇది ఒక మంచి హాల్ అండి. మంచి ప్లాంట్స్ తోటి 2 ప్లాంట్స్ పెట్టాడు. అదే అక్కడ మన టీవీ ఉంది. టీవీ కూడా ఎంఐ బాక్స్ పెట్టాడు, సెటప్ బాక్స్, చాలా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి వైఫై అనమాట, రౌటర్. మంచి స్పీడ్ ఉంది, చాలా స్పీడ్ ఉంది. చాలా స్పీడ్. ఇలా నొక్కంగానే ఇమీడియట్, అంటే మనకి బయటకు వెళ్తే ఉండదు ఇంటర్నెట్ కదా. ఇక్కడ రూమ్ లో ఉన్నప్పుడు మనం ఎన్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కూడా హాయిగా చూడొచ్చు ఆ వైఫై కనెక్షన్ తోటి. యా, సో ఇది పెద్ద విండోస్ అండి. మనం యాక్చువల్లీ బెడ్రూమ్ నుంచి పడుకుని చూస్తున్నా సరే ఇదంతా కూడా మనకి మంచి వ్యూ కనిపిస్తుంది. సో ఒక్కసారి బాల్కనీలోకి వెళ్ళి బాల్కనీ ఎలా ఉంది చూద్దాం. సో దిస్ ఇస్ ద బాల్కనీ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ బయటకు వస్తే. అండ్ మా అపార్ట్మెంట్లోంచే LRT కనెక్టివిటీ. అక్కడ చూసేదంతా కూడా LRT లైన్ అనమాట. కింద అంతా కూడా మన మామూలు KTM ట్రైన్ లైన్స్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ అండ్ ఇట్ ఈస్ గార్జియస్. చాలా 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 బాగుంటుంది. మొత్తం ఇటు చూస్తే మొత్తం మలేషియన్ కులాలంపూర్ స్కైలైన్ అండి. 10th ఫ్లోర్ నుంచి ఉన్న వ్యూ 30th ఫ్లోర్ కూడా ఉంది. అక్కడ నుంచి వ్యూ ఎంత బాగుంటుందో. సో కింద ఇక్కడ మనకి పూల్ ఉంది, ఎగ్జాక్ట్గా పూల్ పైనే మన రూమ్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఇంత బ్లాక్ కలర్ తోటి మంచి డిజైన్ ఉంది కదా. ఇది ఏంటి అంటే లోపల మనకి వాషింగ్ మెషిన్ కూడా ఉంటుంది. మేము ఆల్రెడీ లోపల బట్టలు వేసాము. అలాగే పైన ఏసీ కూడా మంచిగా కన్సీల్ అయిపోయింది కదా. ఇది ఏసీ ఎక్స్టర్నల్ వెంట్ అంటే. సో బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇలా లోపలికి మళ్ళీ వెళ్తే మనకి ఇదంతా కూడా హాల్ అండ్ అది కిచెన్. సో పైన మీరు ఏం చూస్తున్నారో అదే మన బెడ్రూమ్ అండి. నాకు అపార్ట్మెంట్లో నచ్చిన బ్యూటిఫుల్ థింగ్ వచ్చేసి బెడ్రూమ్. ఇలా మంచి స్టేర్వే ఉంది. ఒక 5 మెట్లు పైకి ఎక్కిన వెంటనే మంచి ప్లాంట్ పెట్టాడు. అండ్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి మనం పడుకుని రాత్రి ఈ కర్టెన్స్ కూడా ఉన్నాయి. ఆ కర్టెన్స్ పైకి లాగేస్తే మొత్తం మీరు బయట వ్యూ అంతా విత్ లైట్స్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా ఛార్జింగ్ సాకెట్స్, ఎవ్రీథింగ్. ఇక్కడ ఒక ర్యాక్ ఇచ్చాడు. ఈ లైట్స్ ఏంటంటే ఇట్స్ మూవబుల్ లైట్స్ అండి. మనకి ఎక్కడ కావాలో అక్కడికి ఇది మూవ్ చేసుకోవచ్చు. సో అక్కడ మనకి లైట్ ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఎలా ఉంది రూమ్? చాలా 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 బాగుంది కదా. మీరు ఎప్పుడైనా సరే కులాలంపూర్ వస్తే
హోటల్స్లో ఉండడం అనేది డిఫరెంట్ అండి. బట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అన్ ఇండియన్ అట్మాస్ఫియర్, అంటే మన ఇక్కడికి వచ్చి మనమే కుకింగ్ చేసుకుని హ్యాపీగా మన ఫుడ్ మనం తింటూ ఉండాలి అంటే మాత్రం ఇలాంటివి మీరు బుక్ చేసుకుంటే చాలా 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 బాగుంటుంది. మన ఎల్ఆర్టీ కూడా చాలా దగ్గర, మంచిగా యాక్సెసిబుల్గా కూడా ఉంది. యా, సో ఇలాంటి ప్రాపర్టీస్ కూడా ఇక్కడ చాలా చాలా యూనో ప్రామినెంట్ అండి. ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ ది ఏరియా, డిపెండ్స్ ఆన్ ది అమ్యూనిటీస్ దట్ దే ప్రొవైడ్, మనకి కాస్ట్ అనేది వేరీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ అపార్ట్మెంట్కి, ఈ ఫ్లాట్కి నేను ఎంత పే చేస్తున్నానో మీకు చెప్పలేదు కదా. సో ఇప్పుడు చెప్దాము. నేను ఎవ్రీడే 3,000 రూపీస్ పే చేస్తున్నానండి. 3,000 రూపీస్. నేను ఇక్కడ 5 days ఉంటున్నాను. సో ఐ హ్యావ్ పేడ్ అరౌండ్ 15,000. 3,000 పర్ నైట్ ఇంక్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేను అగోడాలో బుక్ చేశాను. మీకు ఏమైనా లింక్ కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో చూసుకుని మీరు బుక్ చేయొచ్చు. ఇది నేను పర్టికులర్గా బుక్ చేసుకున్న కారణం ఏంటంటే నాకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా కన్వీనియంట్గా ఉందండి. క్యాబ్స్ ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బయటకు వెళ్ళిపోయి నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుని నాకు వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి నాకు కేఎల్ సెంటర్ కూడా ఓన్లీ జస్ట్ 3 or 4 stops. నేను అక్కడ దిగానంటే నాకు అక్కడ నుంచి ఎంఆర్టీ కావాలంటే ఎంఆర్టీ ఎక్కచ్చు, మోనోరైల్ కావాలంటే మోనోరైల్ ఎక్కచ్చు, కేటీఎం లైన్స్ కావాలంటే కేటీఎం లైన్స్ ఎక్కచ్చు. కేటీఎం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మేము బాతు కేవ్స్ వెళ్ళినప్పుడు ఎక్కాము కదా ట్రైన్. సో అదనమాట. అండ్ ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇక్కడ మనకి అర్థమయ్యేటట్టు వీళ్ళే మొత్తం పెట్టారు. వీళ్ళ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ర్యాపిడ్ కులాలంపూర్, ర్యాపిడ్ కేఎల్ అంటారు. సో ఇక్కడ మీరు డిఫరెంట్ కలర్స్ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అనమాట. అండ్ వీళ్ళే కొన్ని యూనో ప్రాపర్టీ డీటెయిల్స్ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటనేది పెట్టారు. సో ఐ థింక్ మీరు ఈ అపార్ట్మెంట్ టూర్ అండ్ మీరు ఉండే ఫ్లాట్ టూర్ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. అండ్ మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాము. ఎంజాయ్ చేస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఎవరైనా కొత్తగా ఛానల్లోకి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళొద్దు. సో ఈరోజు ఇక్కడ మా లాస్ట్ డే అండి. లాస్ట్ డే ఈరోజు ఉండి రేపు మార్నింగ్ బయలుదేరి ఇందాక సంజయ్ చెప్పినట్టు చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తున్నాము. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉండే ప్లేస్ కూడా. అక్కడ కూడా వెళ్ళి అక్కడ మేము ఇంకొక 3 nights ఉంటాము. సో అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తాము ఏంటనేది మీరు ఆబ్వియస్గా మా వచ్చే వ్లాగ్స్లో చూస్తారు. సో ఈ వ్లాగ్లో అయితే ఇంతే. మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.